హలో హాయ్ ఎవరీవన్, దిస్ ఈ ప్రభాకర్ రెడ్డి. యు ఆర్ వాచింగ్ బీపీఆర్ ట్రైనింగ్. ఈరోజు నేను మీకు వీడియోలో పిహెచ్డి ఫైల్స్ డిస్ప్లే కావట్లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు వీడియో చేసిన అది లింక్ అడుగుతున్నారు, ఎలా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో నాకు కమెంట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు పర్ఫెక్ట్గా ఈ ఫైల్స్ అయితే మీరు డిస్ప్లే అయ్యేలాగా చేస్తారనమాట. ఓకే, స్కిప్ చేయకండి, ఎందుకంటే మిడిల్లో వేరే ఉంటాయన్నమాట ప్రాసెస్. అండ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తా. ఇది మినిమైజ్ చేస్తా. మినిమైజ్ అంటే సైడ్కు పెట్టుకుంటున్నాను. ఇది మనకు సాఫ్ట్వేర్ అనమాట. మీరు డైరెక్ట్ టైప్ చేస్తే, గూగుల్లో టైప్ చేసి సెర్చ్ చేసిన ఇది సేజ్ థమ్స్ అని మనకు వస్తుంది అనమాట. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కూడా నేను మీకు లింక్ అనేది ఇస్తాను, ఆ లింక్ ఉపయోగించి మీరు చేసుకోండి. ఇది చిన్న సెటప్ అనమాట. మనకు 2 MB ఉంటుంది అంతే. డబల్ క్లిక్ చేయండి, ఎస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ అండ్ ఐ అగ్రీ. ఇక్కడ చెక్ ఫర్ న్యూ వెర్షన్ బిఫోర్ ఇన్స్టాలేషన్ అవసరం లేదు, నాకు ఏ వెర్షన్స్ అవసరం లేదు, ఇదే అలాగే ఇన్స్టాల్ చేయాలి. అండ్ నెక్స్ట్ లొకేషన్ చూజ్ చేసుకోండి, మీకు నచ్చితే డిఫాల్ట్, లేకపోతే మార్చాలనుకుంటే ఇక్కడ బ్రౌజర్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్. ఫైనల్గా చూడండి, లైవ్లో అయితే మనకు అవి డిస్ప్లే అవుతాయి. మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, అవంతలు అవే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, కొన్ని అయినాయి, ఒక 2 అయినాయి డిస్ప్లే అండ్ మిగతాయి కాలేవు. అండ్ ఫినిష్. ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఏం చేయాలి ప్రాసెస్ అని మీరు అడగవచ్చు. అవునా, ఏం లేదు, చిన్న సెట్టింగ్ ఉంటుంది. ఈ ఫైల్స్ ఎందుకు డిస్ప్లే కాలేమంటే 100 MB కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇది 81 ఉంది. ఓకే, ఇది 81, ఇది 136, అందుకే డిస్ప్లే కాలే. రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి సేజ్ థమ్స్ అన్నదిగా దాని మీదకి పోయి అండ్ సేజ్ థమ్స్ ఆప్షన్స్ దీనిపైన క్లిక్ చేయండి. ఇలా మనకు ఆ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫైల్. ఓకే, 100 MB ఉంటేనే మనకు ఇలా చూపించాలని అది అడుగుతుంది అనమాట. 100 కాదు, నేను ఇంకొక 0 ఎక్స్ట్రా వేస్తున్నాను అనమాట. వేసి మీరు ఇంకా ఏం చేంజ్ చేయకండి, జస్ట్ అక్కడ 0 వేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్లై సెట్టింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది ఎస్ అని, ఇప్పుడు చూడండి మళ్ళీ అప్లై అవుతుంది ఆటోమేటిక్గా. అన్ని డిస్ప్లే అయితే మీరు లైవ్లో చూస్తున్నారు చూడండి. ఇది ఫీచర్ అనేది ఇలా సెట్టింగ్ చేస్తేనే మనకు వస్తుంది అనమాట. డిఫాల్ట్గా అయితే 100 వరకు డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట. మనము ఎక్కువ 1 GB ఫైల్ కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ డిస్ప్లే అయినాయి. నేను ఏ విండో మార్చలేదు, ఏం చేయలేదు. ఇంకా మీరు నచ్చితే ఇంకా 1 GB కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ సేజ్ ఆప్షన్స్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ సాఫ్ట్వేర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఎంతమంది అయితే చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సక్సెస్గా వస్తే, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట కామెంట్ ఇస్తే, అందుకే నేను చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.